రీసెంట్ టైమ్స్‌లో అసలు న్యూస్ చూడాలంటేనే ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే న్యూస్ ఛానెల్ పెట్టడమే ఆలస్యం. వాళ్ళని వీళ్ళు చంపేసుకున్నారు. అక్కడ భర్తను భార్య చంపేసింది. భార్యని చంపేసి సూట్‌కేస్‌లో పెట్టాడు. కుక్కర్‌లో పెట్టాడు. డ్రమ్‌లో పెట్టి సిమెంటేశారు. ఈ న్యూస్‌లే ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నా. నన్ను బాగా బాధకు గురి చేసిన విషయం వచ్చేసి ఈ చిన్నారి హత్య కేసు. మీకు కుటుంబంలో 100, 1000 ఉండొచ్చు. అది మీ వరకే చూసుకోవాలి. మీ అక్కగా మీద నీకు కక్ష ఉంటే మీ అక్కతో కూర్చొని మాట్లాడుకో. మీ అక్కతో నీకు పడలేదో ఆ ఇంట్లో ఉండకుండా వేరొచ్చేసి నీ పనేదో నువ్వు చూసుకుంటా ఉండాలి. ఆ పిల్ల జీవితం మీద నీకేం హక్కుంది? నిండు నూరేళ్ల జీవితాన్ని కాలరాయడానికి. అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకోవాల్సిన నువ్వే అంత కర్కశంగా కట్టర్‌తో గొంతులో గుచ్చి, గొంతు కోసి, పొడిసి చంపాల్సినంత కసి నీకు ఎలా పెంచుకున్నావు అంత చిన్న పిల్ల మీద? ఆ పిల్ల మొహం చూస్తే నీకెలా చేయాలనిపించింది? పైగా కస్టడీలో మమత చెప్పిన విషయాలు న్యూస్ లైన్‌లో, స్క్రోల్ లైన్స్‌లో చదువుతుంటే నాకైతే రక్తం అట్లాగే ఉడికిపోయింది. అసలు నేను పాపని చంపాలనుకోలేదు. చంపాలని ప్లాన్ చేసుకుంది బాబుని. బాబుని చంపితే మా యక్క జీవితాంతం కూర్చొని ఏడ్సిద్ది. మా యక్క ఏడుస్తుంటే నేను చూసి ఆనందించేదాన్ని అని చెప్పావు. నువ్వు అసలు ఆడదానివేనా? ఆడ జన్మ ఎత్తావా నువ్వు? నీకు 2 పిల్లలున్నారన్న ఆలోచన రాలేదా? హితిక్ష రెస్ట్ ఇన్ ప్లేస్ తల్లి.